కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామంలోని ప్రతి గడపకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం హాత్ సే హాత్ జోడో యాత్ర మొదలుపెట్టిందని కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దైదా రవీందర్ అన్నారు. నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర గురించి గ్రామాన గడప గడపకు వారి సందేశాన్ని చేరవేసేందుకు మొదలుపెట్టారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి జాగా ఉన్న వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని, రైతులకు 2 లక్షలు ఒకేసారి రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగుల ఉద్యోగాలకు భర్తీ చేస్తామని, ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని వివరిస్తూ దైదా రవీందర్ యాత్ర నిర్వహించారు. బాధలు సాధక పథకాలు ఉంటే సరైన సమయం డబ్బులు వస్తున్నాయా, మీకు మంచినీళ్ళు, మీకు సంబంధించి ఏదైనా వైద్యానికి సంబంధించిన ఇబ్బంది అయినప్పుడు ఇస్తురా, గడపారలు, ఇవన్నీ మన దానికి సంబంధించిన సామాన్లు అవన్నీ ఇస్తున్నారా లేదా, ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్తే మేము పోయి మాట్లాడతాం. మీ బాధలు డబ్బులు వస్తున్నాయా, సమయానికి డబ్బులు వస్తున్నాయా, ఎంత వస్తున్నాయి, రోజు రోజు ఎంత సమయం మీకు కూలి, ఎంత సమయం పని చేస్తున్నారు, ఎంత వస్తున్నాయి, మీకు పనికి తగ్గ కష్టం వస్తుందా రావట్లేదా, అంటే వస్తున్న డబ్బులు వస్తున్నాయా, పనికి తగ్గ డబ్బులు వస్తున్నాయా లేదా, ఆదాయం. అందుకనే ఇవన్నీ చెప్తే దాన్ని బట్టి మేము కూడా తెలుసుకుంటాం. మీ మధ్యకు వచ్చినాం, మీ బిడ్డకు వచ్చినాం. ఈరోజు ఏదో ఓట్లు లేవు, ఓట్ల కోసం మేము రాలేదు. మీరు కష్టాలు ఉన్నారు, బాధలు ఉన్నారు. ఈరోజు ఎంతో చెప్పుకోలేని అరిగోస పడుతున్నటువంటి పరిస్థితి. రోజు కన్నమ్మ శరల పడుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కానుంచి కన్నమ్మ శరల పడుతున్నారు. పిల్లలకు ఉద్యోగాలు లేవు, మంచినీళ్ళ ధరలు పెరిగినాయి, అన్ని ధరలు, గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, ఇల్లు లేవు, సొంత ఇల్లు లేవు, పెన్షన్ రావట్లేవు, పప్పు కందిపప్పు ధరలు పెరిగినాయి, బియ్యం అన్ని ధరలు పెరిగి పిరం అయిపోయి మొత్తం కూడా బాధలలో ఉన్నారు. మీరు ఈరోజు మిమ్మల్ని ఆదుకునే నాయకుడు ఎవరు లేక ఈరోజు ఇది ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారా వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నీ ఇస్తుంది. రేపు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. ఇప్పుడు 1150 రూపాయల గ్యాస్ సిలిండరు, అవునా కాదా? 1200 దగ్గర దీనికోసం 1200 రూపాయలు. కానీ కాంగ్రెస్ వస్తే 500 రూపాయలకే ఇస్తా ఉంటున్నాం, 500 రూపాయలకే ఇస్తాం. గతంలో రేటు పెరిగిన ఇప్పుడు రాజస్థాన్, నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాజస్థాన్లో 500 రూపాయలకే ఇస్తుంది. నిన్న నుంచి ఇంప్లిమెంటేషన్ అలా ఇస్తారు అందరికీ. మళ్ళా మీ అందరికి ఉపాధి హామీకి సంబంధించి ఇట్లా రోజు పని చేసుకునే పని కాకుండా దీనికి వ్యవసాయానికి అనుసంధానం చేసి సంవత్సరానికి ఇప్పుడు రైతు బంధు లెక్క ఎట్లా ఇస్తారో, 5,000 ఎకరానికి ఎట్లా ఇస్తారో, రేపు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కూడా మీకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తుంది, మీ అకౌంట్లలో వేస్తుంది నేరుగా. ఇవన్నీ మళ్ళీ రైతుకు సంబంధించి ఇప్పుడు కేసీఆర్ 2 లక్షలు రుణమాఫీ ఇచ్చిండా 2 లక్షలు ఇయ్యలే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒకటేసారి ఇస్తుంటుంది. అప్పుడు వైఎస్ రాజశేఖర్